ఫ్యూచర్ సిటీలో ఎఫ్సిడిఏ కార్యాలయం భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన సీఎం బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ అన్నీ తానే వ్యవహరించారు. ఈ సభను సక్సెస్ చేయడంలో కేఎల్ఆర్ కీలక పాత్ర పోషించారు. సభను సక్సెస్ చేసేందుకు భారీగా జన సమీకరణలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఫలితంగా నియోజకవర్గం పరిధిలోని కీలక నేతలు సభ సక్సెస్ కోసం భారీగా జనాన్ని సమీకరించారు. జల్పల్లి నుంచి కాంగ్రెస్ నేత జేజీఆర్ షేక్ జహాంగీర్ నాయకత్వంలో స్థానికులు ప్రత్యేక బస్సుల ద్వారా సభాస్థలికి చేరుకున్నారు. कांग्रेस पार्टी ఈ సభలో కేఎల్ఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెందిన పలు గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలన్న స్థానికుల డిమాండ్ను సీఎం దృష్టికి తెచ్చిన కేఎల్ఆర్ అదే వేదికపై అది నెరవేరేలా కృషి చేశారు. కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపినాం. భవిష్యత్తులో కార్యాలయం ఇక్కడనే ఉంటుంది. గ్రామాల వారీగా చర్చలు చేసి వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో కలుపుతుంది ప్రభుత్వం. ఈ ఫ్యూచర్ సిటీనే దేశానికే కాదు ప్రపంచానికే ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అడ్డుపట్టునోళ్ళు అడ్డం పడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ పోతారు. ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు ఈ నగరాన్ని వాళ్ళే కాపాడుకుంటారు. ఈ నగరాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఈ నగరాన్ని ప్రపంచానికి అంకితం చేసే యువత ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ నగరం భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఖచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. హైదరాబాద్కి ఎంత గొప్ప పేరు వచ్చిందో పర్ల్స్ విషయంలో కావచ్చు, హైదరాబాదులో ఫ్రూట్స్ విషయంలో కావచ్చు. హైదరాబాద్ అంటే లేక్స్ అండ్ రాక్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా, కాలుష్య రహితమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా రాణిస్తుంది. తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. వీలైనప్పుడల్లా వచ్చి ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో నేను కూర్చుంటా. మా మంత్రి శ్రీధర్ బాబు గారు, మా బట్టి గారు వారానికి ఒక్కరోజు ఇక్కడికి వస్తారు, ఈడ కూర్చుంటారు. మీ సమస్యలు ఏమున్నా అడిగి తెలుసుకుంటారు, వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా.